హోటల్ స్టైల్ 1 kg చికెన్ షేర్వా అండి. చాలా అదిరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మామూలుగా మన పల్లెటూరులో చికెన్ షేర్వా ప్లస్ పరోటా ఎలా ఉంటుందో ఆలోచించండి. సూపర్గా వచ్చేసింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. 1 kg చికెన్ షేర్వా కావాల్సిన దినుసులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి, చూసుకోవచ్చు. ముందుగా పేస్ట్కి కావాల్సిన దినుసులు వేసుకుందాము. టమాటో 500 grams, ఫ్రైడ్ ఆనియన్స్ 80 grams, ఎండు కొబ్బరి 30 గ్రాములు, కాజు 20 గ్రాములు. ఇందులో స్టార్ ఐటమ్ అండి, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్, లవంగాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు 8. సోంపు కంపల్సరీ వేసుకోండి, సూపర్గా వస్తుందండి. సోంపు మాత్రం అదిరిపోతుంది అనమాట వేస్తే. షాజీరా 1 టేబుల్ స్పూన్, ధనియాలు 80 grams అండి, వెల్లుల్లి రెబ్బలు 100 grams, అల్లం తరుగు 50 గ్రాములు అండి, కొత్తిమీర ఒక చిన్న కప్పు, 10 పచ్చిమిరపకాయలు అండి. ఇది వేసి బాగా ఫైన్ పేస్ట్ చేసుకుందామండి. గ్రైండ్ చేద్దాం. సై పోయి గ్రైండ్ చేసుకున్నాపా. చికెన్ షేర్వాకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుందండి. 150 grams ఆయిల్ పోసుకుందాం. ఎర్రగడ్డలు 150 grams అండి, సన్నగా కట్ చేసుకున్నవి. ఇది బాగా వేపుకోవాలి. ఇప్పుడు చూసుకోవచ్చండి, ఆనియన్స్ అనేది బాగా లైట్ పింక్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు 1 కప్పు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే 1 కప్పు కొత్తిమీర, పసుపు 1 టేబుల్ స్పూన్ అండి పసుపు, కారం 30 గ్రాములు, సాల్ట్ 35 గ్రాములు, మన గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు 1 kg చికెన్ వేసుకుందాము. వేసుకొని బాగా ఇలాగే వేపుకోవాలండి ఒక 5 minutes. దాని తర్వాత ఆ పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఆడిచ్చిన పేస్ట్ చేసుకుందామండి. 5 minutes పాటు బాగా చికెన్ అనేది బాగా మగ్గిపోయింది. ఈ పేస్ట్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకుందాం. బాగా వేపుకోవాలండి స్లో ఫ్లేమ్ మీద. చూసుకోవచ్చు మనం బాగా వేపామండి. బాగా వేపిన తర్వాత మనకు ఆయిల్ అనేది ఇక్కడ చూడండి ఆయిల్ వదిలింది. ఇలాంటి టైంలో మనం హాట్ వాటర్ పోసుకుందామండి. హాట్ వాటర్ వచ్చేసి 1.5 లీటర్ పోసుకుందాము. హాట్ వాటరే పోసుకోవాలండి, లేదంటే కానీ ముక్క అనేది గట్టిపడిపోతుంది. హాట్ వాటర్ పోయడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట, చికెన్ పీస్ అనేది. ఆహాహా, సూపర్ అరోమా అండి, అదిరిపోయింది అంతే. గుమగుమలాడే హోటల్ స్టైల్ చికెన్ షేర్వా రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది, అదిరిపోయింది. అసలు స్మెల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఇప్పుడు షేర్వా టేస్ట్ చూసి చెప్దామండి ఎలా వచ్చిందో. బా, అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది, అవుట్ స్టాండింగ్ అంతే.